119వ కీర్తన, నీ వాక్యమును నా కన్నుల ఎదుట ఉంచుకుని ఉన్నాను, నేను తూలి తొట్టిలుటకు నాకు అవకాశమే లేదు, కారణమే లేదు. హృదయములో ఏమన్నాడు యెహెజ్కేలు 3లో, నా నరపుత్రుడా ఈ గ్రంథమును తీసుకుని దాన్ని నమిలి మింగై దీనితో కడుపు నింపుకో. ఏదో 4-5 ముక్కలు నేర్చుకోవడం కాదు, తెలివిగా మాట్లాడడానికి కఠినంగా ఉండే వచ్చిన ఎంపిక చేసుకుని వచ్చిన వాళ్ళ ప్రశ్న చేసి విపరీతమైన మేధావిగా ఫీల్ అయిపోవటం కాదు. అయినా ప్రశ్నలు అడగటానికి తెలివేం కావాలా? అర్థం కాకపోతే చాలు కదా, ఆన్సర్ చేయడానికి తెలివి ఉండాలి. కానీ ప్రశ్నలు అడగడం చాలామంది ప్రశ్నించేవాడినే మేధావిగా చూస్తారు. అయ్యో వాడు గొప్ప గొప్ప సవాళ్ళు ఎత్తాను బాబు, ప్రశ్న అంటే తెలివే ఉంది. ఏది అర్థం కాకపోతే దాని మీద ప్రశ్నించి పెద్ద విశేషం ఏముంది అసలు? ఆన్సర్ చెప్పేవాడి దగ్గర విశేషం, కానీ ప్రశ్న అడిగేవాడు పెద్ద మేధావిగా చూసేవాడిని ఎట చూడాలి నాకు అర్థం కాదు. వాడు గొప్ప మేధావుని బాబాడు ఆడికి క్వశ్చన్లు ఎత్తాడండి. క్వశ్చన్ లేచినోడు మేధావు, అట్లాంటి క్వశ్చన్ ఆన్సర్ చెప్పినోడు మేధావు ఎవడు అసలు ఏ విషయాన్ని మెచ్చుకోవాలో దేన్ని మెచ్చుకోవాలో కూడా అర్థం కాని అద్భుతమైనటువంటి ప్రజల సమ్మేళనమే ఈనాటి క్రైస్తవంగా మారిపోవడాన్ని బట్టి విచారణ ప్రకటిస్తూ, క్రైస్తవులారా దేవుని వాక్యపు గింజలు కురవకుండా ఆకాశాలు మూయబడే ఒక దినము రాబోతుందని వాక్యం చెబుతుంది. మన్నా మానిపోతుంది, ఇక దేశపు పంట తినాల్సి వస్తుంది. ఈ రోజున ప్రభు వాక్యాన్ని హెచ్చరిక చేస్తుంది. వాక్యం లేకపోతే ఎట్లా? వాక్యం దొరకకపోతే ఎట్లా? వాక్యం చదవకపోతే ఎట్లా? సావు బతుకులు ఉన్న పేషెంట్కి సెలైన్ బీకేసినట్టుగా లేదు, ఆ సపోర్ట్ కూడా లేకుండా అయిపోలా. ఈ రోజున దేవుని వాక్యం ద్వారా ప్రభు నీతో మాట్లాడుతున్నారు. ఆగిపోకముందే నువ్వు ఆ వాక్యంతో నింపబడిపోవాలి. ఆమేన్, హల్లెలూయా. దాంతో నింపబడాలి. నువ్వు ఎటు చూసిన వాక్యం